హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలని ప్రార్థిస్తున్నాను. సో ఈ వినాయక చవితి అయితే మా ఇంట్లో చాలా మంచిగా జరిగిందండి. ఎందుకంటే రెగ్యులర్గా మేము ప్రతిసారి చిన్న గణేష్ని తెచ్చుకునే వాళ్ళము. కానీ ఈసారి మా హస్బెండ్ మా బాబు నాకు చెప్పకుండానే కొంచెం బిగ్ సైజు గణేష్ని అయితే తీసుకొచ్చారండి. సో అందుకే ఇంత స్పెషల్ డెకరేషన్ కూడా చేస్తున్నాము. సో ఫస్ట్ టైము పెద్ద గణేష్ వచ్చాడు కదా అని ఇలా కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నాను. దానికి మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు. సో ఇలా అయితే బాగుంటుందని అదే అండి, సేమ్ వరలక్ష్మి వ్రతంకి వేసిన ఆ టేబుల్ లాంటిది వేసేసాను. అలాగే నా దగ్గర ప్లాస్టిక్ది ఒక రింగు ఉంటే దానికి అలా గార్లాండ్ రౌండ్ చేసి పెట్టేశాను. చాలా సింపుల్ డెకరేషను. అలాగే మీషోలో తీసుకున్న లైట్స్ అండి విత్ లీవ్స్, అవి కూడా విత్ బ్యాటరీతో పనిచేస్తుంది. సో మనకు ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి ప్లగ్ పాయింట్ అవసరం లేదు. బ్యాటరీ పెట్టేస్తే మనకు లైటింగ్ కూడా వచ్చేస్తుంది. సో అవి గార్లాండ్ చుట్టూ ఆ లైట్స్ కూడా అలా చుట్టేశాను. చాలా సింపుల్ డెకరేషన్ అండి. నెక్స్ట్ మన గణేష్ని కూర్చోబెట్టడానికి అన్ని లీవ్స్ ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నాను. అలాగే మామిడాకులు అలా పెట్టేసి చాలా సింపుల్గా అయితే చేసేసాను. లాస్ట్ టైం అయితే ఇలా కూడా చేయలేదండి. జస్ట్ పూజ గదిలో పెట్టేసుకునే వాళ్ళము. బుజ్జి గణపయ్య ఉండేవారు. కాకపోతే ఈసారి కొంచెం పెద్దగా ఉంది కదా గణేష్, ఫస్ట్ టైం ఇలా తీసుకొచ్చారు కదా అని ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను. సో ఈ డెకరేషన్ మీకు కూడా నెక్స్ట్ టైం యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అలాగే ఇదే రోజు మాకు గణేష్ది అంటే కాలనీలో గణేష్ ఉన్నారు కదండి, అక్కడ కూడా పూజ ఉందండి. ఈవినింగే ఇచ్చాను. అంటే రిమైనింగ్ 9 డేస్లలో మళ్ళీ నాకు వీలవుతుందో లేదో అని ఫస్ట్ డేనే ఇచ్చేస్తున్నాను. దట్టు పిల్లలు కూడా కొంచెము స్కూలు ఇవి టైమింగ్స్ సెట్ అవ్వడం లేదు. సో ఫెస్టివల్ రోజు పూజ చేయిస్తే బాగుంటుంది, పిల్లలు కూడా అవైలబిలిటీ ఉంటుందని ఆ రోజైతే చేసేసుకుంటున్నాను. ఫైనలీ మా బాబు మా గణేష్ని అయితే తీసుకొచ్చి పెట్టేస్తున్నారండి. చాలా బాగుంది, ఎకో ఫ్రెండ్లీ గణేష్. సో మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నేనైతే కాలనీలోనే గణేష్ని పెట్టాలని అనుకున్నాను. సో నెక్స్ట్ గణేష్కి కొంచెం గంధంతో అక్కడక్కడ అలా క్లాత్ డిజైన్ వచ్చిన చోట కానీ అలా కొంచెము గంధం అయితే పూస్తున్నాను. అక్కడక్కడ బొట్లు పెట్టేస్తున్నాను. సో గణేషునికి ప్రసాదాలు వచ్చేసి 5 రకాలు పెట్టానండి. అన్నం, పప్పు, ఆలు ఫ్రై చేశాను, పులిహోర చేశాను, అలాగే శనగలు పెట్టాను. నెక్స్ట్ పూర్ణం బూరెలు కూడా చేశానండి. సో మా సైడ్ అయితే ఇలా నిండు భోజనం పెడతారు గణేషునికి. సో నేను అదే ఫాలో అయ్యి అలాగే పెట్టాను. అలాగే మా సైడ్ అయితే ఇలా పాలవెల్లి అలా అనేది ఉండదు. ఇలాగే గణేషుని దగ్గర ఫ్రూట్స్ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్నీ పెట్టేస్తాము. అందులో ఎలక్క అయితే చాలా ఇంపార్టెంట్ కదా, మా వారికి చాలా ఇష్టము. వెలకపండు అదే ఎలక్కాయ అంటాము మేమైతే. సో మొత్తం గణేష్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నీ రెడీ చేసినాక మా హస్బెండ్ని పిలిస్తే తను చేస్తారండి గణేష్ పూజ. తను ఇష్టంగా చేసేది అంటే గణేష్ పూజ ఒకటే అండి. రిమైనింగ్ నేను చేసేసుకొని ఫైనల్గా హారతికి అయితే వస్తారు, అంతే. నెక్స్ట్ మా పాప అయితే బుక్స్ రెడీ చేస్తుంది. వాళ్ళ అన్నయ్యి ఆమెయ్యి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెడుతుంది. రెడీ చేసుకోమన్నాను, చేస్తుంది. ఫైనలీ మా ఇంటి గణపయ్యను పూజకైతే రెడీ చేసేసానండి. ఎలా ఉన్నారో నాకు కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడో. సో మీరు కూడా మంచిగా గణేష్ ఇది పండగ చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే కొంచెం లేట్ అయింది అండి పోస్ట్ చేయడానికి. ఇలా కాలనీలో గణేష్ మేము లేడీస్మి అట్లా ఫస్ట్ డేనే నేను కూడా పూజలో కూర్చోవడము కొంచెం బిజీగా ఉన్నాము. అలాగే ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పూజ స్టార్ట్ అయ్యి మేము లంచ్ చేసేసిన వెంటనే నేను మళ్ళీ ఈవినింగ్కి ప్రసాదాలు చేసుకోవాలి కదండి. కాలనీలో గణేష్ పూజ ఉంది. నేను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తున్నాము. ఈ 2 ఫ్యామిలీస్ కూర్చుంటున్నాము. తను వచ్చేసి పులిహోర అలాగే స్వీట్ పొంగలి చేసిందండి. నేను హాట్ పొంగలి, కేసరి, శనగలు చేశానండి. 3 ప్రసాదాలు. లాస్ట్ టైం అయితే గారెలు అవన్నీ పొంగలి చాలా చేశాను. కానీ ఈరోజు ఫెస్టివల్ రోజే పూజ పెట్టుకోవడం వల్ల ఓన్లీ 3 ఐటమ్స్ అయ్యే చేశానండి. లాస్ట్ అయితే 5 ఐటమ్స్ చేసాము, దట్టు గారెలు కూడా చేసాము. సో మా కాలనీలో ప్రసాదం కాదండి, అది ఒక డిన్నర్ లాగే అయిపోతుంది. నైట్ అయితే హెవీ ఫుడ్ పెట్టేస్తారు ప్రసాదము.
సో అక్కడే తినేసి అక్కడే కొద్దిసేపు తంబోలా గేమ్ ఆడేసి ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకునే వాళ్ళము. సో ఫైనలీ ఇంట్లో అయితే గణేష్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈసారి మా బాబు ఇష్టపడి పెద్ద గణపయ్యని తీసుకొచ్చారు కాబట్టి 5 days ఉండాలని అంటున్నాడు. ఎవ్రీ ఇయర్ 3 days ఆర్ 1 day ఉంచుకునే వాళ్ళము, కానీ ఈసారి మా బాబు 5 days అని అన్నాడు. అలాగే మేము కాలనీలో గణేష్కి 11 kg లడ్డు అయితే స్పాన్సర్ చేశామండి. అంటే చందాతో పాటు మళ్ళీ అందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టంతో స్పాన్సరింగ్ అయితే చేస్తారండి. ఫస్ట్ టైము ఇలా లడ్డు మేము కూడా గణేషునికి ఇప్పించామండి. సో ఫైనలీ ఈవినింగ్ పూజ స్టార్ట్ అయ్యింది, అలాగే కంప్లీట్ కూడా అయిపోతుందండి. హారతి వరకు వచ్చేసింది. సో లెంత్ ఎక్కువ అవుతుందని నేను మొత్తం పూజదైతే పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. అలాగే ఇంకా లాస్ట్గా మీరు కూడా విత్ మ్యూజిక్తో వీడియో అయితే చూసేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.